అతడు యాతనా శరీరం అయితే మళ్ళీ కాన్సెప్టే. హ్మ్. ఇక్కడేంటంటే దూతలు అన్నాను నేను. అందుకే యమ భటులు, యమ అవును. అనే పదం వదిలేసేయండి. దూతలు. వాళ్ళు దేవదూతలు, దేవదూతలు అని అనవసరం లేదు. లోకదూతలు అనుకోవచ్చు. లోకదూతలు అంటారా? లోకదూతలు అనుకోండి. అంటే ఓకే. వాళ్ళు లోకాలన్నిటి కోసం పనిచేస్తున్నవారు. ఆహా! ఆ యమదూతల్లో గూడా మంచివారుంటారు. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే హాజరు వేయించటం అయితే కన్ఫర్మ్. హ్మ్. వాళ్ళు స్వర్గానికెళ్ళటం అనేది కాదు. హాజరు వేయించటం అయితే కన్ఫర్మ్. హ్మ్. హాజరు వేయిస్తారు, తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ దహన కార్యక్రమం అంతా ప్రతీదీ ఆ జీవి చూస్తుంది. హ్మ్. వాళ్ళు లోకాలకెళ్ళాలనుకునే వాళ్ళు. ముక్తి పొందేవారు దాన్నేం చూడరు. అయితే కొంతమంది మీరిప్పుడు దాకా ఒకటి చెప్పారు. అవసాన దశలో భగవంతుడిని స్మరణ చేసిన వాళ్ళు హ్మ్. స్వర్గానికెళ్ళరు. హ్మ్. ఎళ్ళరమ్మా స్వర్గానికి. హ్మ్. ముక్తి పొందుతారు ముక్తి. డైరెక్ట్‌గా. అంటే ఇక వీళ్ళకు స్వర్గ నరకాలకే అతీతం. ముక్తి అతీతమైనది. అనేది. హ్మ్. హ్మ్. ముక్తి అనే కాన్సెప్ట్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ హ్మ్. స్వర్గం ఉండదు, విషయం ఉండదు, వైకుంఠం ఉండదు, కైలాసం ఉండదు, ఇవేవి ఉండదు. హ్మ్. డైరెక్ట్‌గా భగవంతుడిలో ఐక్యమైపోతారు. కలిసిపోవడం. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పార్ట్‌లోంచి వాటర్‌లోంచి కొంచెం తీసి మళ్ళీ దానిలో కలిపిస్తే అంతే. కంప్లీట్ వాటర్ అంతే. బాటిల్‌లా అంతే. అవుతుంది. అట్లా అలా. అన్నట్టు. అలా హ్మ్. అప్పుడు హ్మ్. వాళ్ళకు ఈ లోకాలతో పనుండదప్పుడు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళకు ఇంకా ఈ దూతలు రావటం ఏముండవు. వాళ్ళు హ్మ్. డైరెక్ట్‌గా భగవంతుడిలో వెళ్ళిపోతారు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. వాళ్ళు హ్మ్. బ్రతికుండగానే ముక్తి ముక్తి పొందరు. పొందిన అంటే వాళ్ళు. రమణ మహర్షి లాంటి వాళ్ళు. హ్మ్.